సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళా డాన్సర్ 2 రోజుల క్రితం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు చెప్పారు. దీనిపై నార్సింగ్ పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పురస్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. తమ్మారెడ్డి భరద్వాజ్, ఝాన్సీతో పాటు ప్యానెల్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఝాన్సీ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా దృష్టికి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్గా విచారణ జరుగుతోంది. వేధింపులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ అమ్మాయి మైనర్ అని, ఆమెకు న్యాయ సహాయం అవసరమంటూ ఝాన్సీ చెప్పుకొచ్చారు. అలాగే ఇద్దరి తరపున వాదనలు విన్నాం. 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. మా పరిధిలో మేము విచారణ పూర్తి చేశాం. అమ్మాయిలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వారి వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం. అందుకే ఈ అమ్మాయి వివరాలను కూడా బయటకు చెప్పకూడదని నిర్ణయించుకుందామని ఝాన్సీ అన్నారు. అవకాశాలు పోతాయనే భయంతో చాలామంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదని, ప్రతిభ ఉన్న వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ లభిస్తాయని ఝాన్సీ స్పష్టం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ ఇలాంటి కేసుల కోసమే 2013లో ఆసరా అని పెట్టాం, 2018లో ప్యానెల్ పెట్టాం. ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలో మహిళలు సేఫ్గా ఉంటారని తెలియజేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. 90 రోజుల్లో దీనికి పరిష్కారం ఆలోచిస్తాం. మీడియా సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటున్నా అని అన్నారు. మరోపక్క కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణల విషయంపై పూనం కౌర్ ఘాటుగా స్పందించింది. నిందితుడు షేక్ జానీని ఇకపై జానీ మాస్టర్ అని పిలవాల్సిన పని లేదని, మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని ట్వీట్ చేసింది. దీంతో పూనం కౌర్ ట్వీట్ ఎక్స్లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పూనం ట్వీట్కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. చిన్మయి పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుండి వేధించడం మొదలుపెట్టాడని, ఈ కేసులో ఆ అమ్మాయికి పోరాడేందుకు కావలసిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా అని చిన్మయి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.